ఎంత? ముందే అనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు బేరాలేంటి? ఓకే. కార్లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలీదు మేడం, అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పోనీ ఫోటో చూసి గుర్తుపడతారా? గుర్తుపడతాను మేడం. చూడండి. ఇతనే మేడం. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. మేడం, అనుమానం ఉంటే చెప్పమన్నారు కదా. చెప్పు. ఆ రోజు పోలీసులు వచ్చే ముందే ఒక వ్యక్తి బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఏం జరిగిందని ఎంక్వైరీ చేశాడు. అందులో నీకొచ్చిన అనుమానం ఏంటి? అతను మా ఏరియా వ్యక్తి కాదు. పైగా ఆ రోడ్లో వెళ్ళేవాడైతే మామూలుగా ఆగి స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ అతను పోలీసులు చూసి వెనక్కి వెళ్ళాడు. హలో బ్రదర్, ఎంతమంది ఉన్నారు? ఏం జరిగింది? ఈ ఇంట్లో సంజయ్ గారు చనిపోయారు. ఓ అవునా? ఎలా? సూసైడ్ చేసుకున్నారు. ఎందుకై ఉంటుంది? తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. చూసిర్రా మేడం, మనం ఇచ్చిన ట్రైనింగ్ ఎట్లా చెప్పిర్రు? టక్ బరాబర్ చెప్పిర్రు. గది సీనుగాడంటే. ఇక నెక్స్ట్ ఏంది మేడం? మిస్టర్ అనిల్ ని అరెస్ట్ చేయడం. ఇగో సాయంత్రం 5 గంటలకి గా బిర్యానీ సెంటర్ కడ కలుస్తా. ఉంటా. అగో ఏమ్రా తమ్మి, ఇందాక సంది గట్ల చూస్తున్నావు, ఏం సంగతి? హీరో లెక్క కొడుతున్నాలే. అవునన్నా, పక్కా హీరో కావాల్సిన వాడివి పోలీస్ అయ్యావు. అవుమలా ఏదో తప్పక పోలీస్ కోలు చేస్తున్నా గానీ నాకు మాత్రం హీరో కావాలనుందిరా బై. ఈ ఇప్పటి సంది తెలుగు హీరోగా ట్రై చేస్తా. ఏమంటావు? నీకు ఇంకో విషయం ఎరకనా? ఏంటన్నా? మన కిరణ్ మేడంకి మనం అంటే జర పర్సనల్. అవునా అన్నా? నువ్వు లక్కీ అన్నా. నన్ను కూడా స్పెషల్గా చూడాలంటే ఏం చెయ్యాలన్నా? చాయ్ రోజుకి 5-6 సార్లు తెస్తే సరిపోద్దా? సీను, చల్ మేడం, గుడ్ మార్నింగ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు. ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,